హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీధన వ్లాగ్స్. నేనైతే మా విలేజ్లో ఉన్న నాగేంద్ర స్వామి గుడికి అయితే వెళ్ళాను. ఎందుకంటే అక్కడ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అయితే జరుగుతుంది. సో అందరూ కూడా వస్తారు కళ్యాణం చూడడానికి. శివరాత్రి ముందు రోజు చేస్తారు కదా, నైట్ చేస్తారు, నెక్స్ట్ డే శివరాత్రి. సో కళ్యాణం జరుగుతుందని చెప్పేసి అందరం కూడా చూడడానికి వెళ్ళామన్నమాట. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అని అనగానే పీటల మీద దంపతులైతే కూర్చుని వివాహం జరిపిస్తారు. వాళ్ళతో పాటు పురోహితులు కూడా ఉండి పూజా విధానాన్ని ఆ దంపతులతో చేపిస్తారనమాట. ఈ వీడియోలో అయితే నాకు తెలిసిన మహాశివరాత్రి గురించి అయితే నేను చెప్తాను. మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండుగ. అంతేకాకుండా శివపార్వతుల వివాహం జరిగిన రోజు. అలాగే శివరాత్రి రోజున శివుడు తాండవం చేస్తాడని హిందువుల విశ్వాసం. అసలు ఈ మహాశివరాత్రి ప్రాముఖ్యత ఏమిటి అంటే, శివుడు ఈరోజే లింగాకారంలో ఆవిర్భవించాడని శివపురాణం చెబుతుంది. ఈ శివరాత్రి పండుగని మాఘ బహుళ చతుర్దశి రోజున జరుపుకుంటారు. ఈ శివరాత్రి పర్వదినం రోజు శివారాధన, ఉపవాసం, జాగారం వంటి ఆధ్యాత్మిక పనులు చేస్తారని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. అందరూ చేస్తారు కూడా. శివభక్తులకి ఎంత ఆనందంగా ఉంటుందంటే ఈ మహాశివరాత్రి వాళ్ళకి చాలా అంటే చాలా ముఖ్యమైనది. వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు. శివనామమే జపిస్తూ ఉంటారనమాట. అలాగే ప్రతి భక్తులు కూడా శివయ్యని ఏమని వేడుకుంటారంటే, చాలామంది నేను విన్నాను, చూశాను, వింటూనే ఉంటానన్నమాట. నేను కూడా అనుకుంటూ ఉంటాను, ఏంటి శివయ్య నీ లీలలు అని అనుకుంటూ ఉంటాను. శివయ్యను ఎలా వేడుకుందాము? అయ్యా శివయ్య, కాలం మారుతుంది కానీ నేను కన్న కలలు, నేను అనుకున్న పనులు జరగడం లేదు శివయ్య. అలా కలగానే ఉండిపోతున్నాయి. ఈ శివరాత్రి నుండైనా నా కష్టాలను తొలగించి నా జీవితంలో సంతోషం నింపవయ్యా శివయ్య అని కోరుకోవాలే కానీ శివయ్య తప్పక మన బాధ ఆలకించి మనకు మంచి చేస్తాడు ఆ శివయ్య. ఇంకా శివయ్య గురించి చెప్పాలంటే పరమేశ్వరుడు ఒక యోగి. ఆయన ఎప్పుడూ కూడా శ్మశానంలోనే పురులు మాల వేసుకుని ఉండేవాడంట. పార్వతీదేవి ఒక మహారాణి. హిమాలయ పర్వతాలకి రాజైన హిమవంతుడు మీనావతుల కుమార్తె. పార్వతీదేవి పరమేశ్వరుని వివాహమాడడానికి రెండవ జన్మగా ఆవిర్భవించిందంట. ఎందుకంటే ఫస్ట్ జన్మలో శివుణ్ణి పెళ్లి చేసుకోలేకపోయింది. అందుకని చెప్పేసి సెకండ్ టైం మళ్ళీ జన్మించి ఆవిడ ఎంతో కఠినమైన తపస్సు చేస్తే ఆ తపస్సుకు మెచ్చి శివుడు ఒక మహారాజుని పెళ్లి చేసుకో అని అంటే, కానీ ఆవిడ ఒప్పుకోలేదంట. ఆల్రెడీ ఆవిడ మనసులో శివుడు ఉన్నాడు కదా, అందుకని చెప్పేసి నేను శివుణ్ణే పెళ్లి చేసుకుంటాను అని అనగానే ఇంకా శివయ్య హృదయం చలించి ఇంకా అపారమైన ప్రేమ కలిగి ఇంకా పార్వతీదేవిని వివాహం ఆడడానికి అంగీకరిస్తాడట. ఇంకా ఇదిలా ఉండగా పరమేశ్వరుడు పెళ్ళికి వచ్చేటప్పుడు చాలా వేషధారణ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉందంట. అంటే భయంకరంగా విభూది రాసుకుని, చేతులకి మొహానికి మొత్తం విభూది రాసుకుని, పుర్రెమాలు వేసుకుని, వెనకాల వాళ్ళని కూడా కొంచెం వేషధారణ బాగాలేని వాళ్ళని తీసుకుని వచ్చేసరికి పందిట్లో ఉన్న వాళ్ళంతా కూడా విసుగు చెందారంట. ఏంటి ఇట్లా ఉన్నారు, ఈయనకి మహారాణికి పెళ్ళ అన్నట్టు చూసి కొంతమంది భయభ్రాంతులతో కంగారు పడిపోయారట. పార్వతీదేవి తల్లి అయితే అస్సలు ఒప్పుకోలేదంట. ఏంటి ఈయన వేషధారణ ఇట్లా ఉంది, ఇలా ఉంటే ఎట్లా పెళ్లి చేస్తాము, మాకు భయంకరంగా ఉంది, మా పిల్లనిచ్చి ఎలా పెళ్లి చేస్తాము అని చాలా బాధపడిపోయి విసుగు చెందిపోతే పార్వతీదేవి శివుడి దగ్గరికి వెళ్ళి, నాకు మీరు ఎలా ఉన్నా నచ్చుతారు, మీరంటే నాకు చాలా ఇష్టం, నా గురించి మిమ్మల్ని మారమని చెప్పట్లేదు, మీ వేషధారణ నిజంగా అంటే భయంకరంగా ఉంది చూసేవాళ్ళకి, నా గురించి కాకుండా మా అమ్మ గురించి వాళ్ళ గురించి కొంచెం మీ వేషధారణ మార్చండి అని చెప్పేసి శివయ్యకు చెప్తుందంట. అప్పుడు శివయ్య పార్వతీదేవి మీద ప్రేమతో సరేనని చెప్పి ఆయన వేషధారణ మార్చుకుని వస్తాడట. ఆయన వేషధారణ మార్చుకుని రాగానే
పందిరిలో ఉన్న వాళ్ళంతా కూడా ఎంత సుందరమూర్తిలా ఉన్నారు, ఎంత మనోహరమైన రూపమో అబ్బా అని అనలేక ఉండలేకపోయారంట. నిజంగా అంతటి సుందరమూర్తి ఈ పరమేశ్వరుడు అనమాట. శివయ్యను చూసి అక్కడికి వచ్చిన పెండ్లికి వచ్చిన వాళ్ళంతా కూడా ఆశ్చర్యంతో మిక్కిలి సుందరవంతుడు అని అభివర్ణించారంట ఆ పరమేశ్వరుణ్ణి. ఇంకా ఇదిలా ఉండగా పెళ్ళిలో అటుతరాలు ఇటుతరాలు చూడాలి కదా. సో అప్పుడు చూసేటప్పుడు పార్వతీదేవి తండ్రి గారు కూడా శివయ్యను అడుగుతారంట, మీకు ఏంటి, మీ తల్లిదండ్రులు ఎవరు, ఇవన్నీ అడిగితే శివయ్య ఏమీ చెప్పకుండా అట్లానే ఉంటారంట. పార్వతీదేవి ఏమో మిక్కిలి రాజవంశంలో నుంచి వచ్చిన అమ్మాయి, మహారాణి, ఆవిడ తరాల గురించి చెప్పేయడం మొదలుపెట్టారు. కానీ శివయ్యని అడిగేసరికి శివయ్య ఏం చెప్పకోకుండా ఉంటే అక్కడ నారదముని ఉన్నాడంట. నారదముని ఆయన ఏకతారతో మోగిస్తూ ఉంటే టంగ్ టంగ్ అని మోగిస్తూ ఉంటుంటే పార్వతీదేవి తండ్రి గారికి మిక్కిలి కోపం వచ్చిందంట. నేను ఈ టైంలో శివయ్యని అడుగుతున్నాను కదా, మీ తల్లిదండ్రులు ఎవరు, మీ తాత ముత్తాతలు ఎవరు, నీకు అన్నదమ్ములు చెల్లెళ్ళు లేరా అని అడుగుతుంటే నువ్వేంటి ఈ టైంలో టంగ్ టంగ్ అని మోగిస్తున్నావు అని చెప్పేసి నారదుని మీద చాలా కోపంతో అన్నాడంట పార్వతీదేవి తండ్రి గారు. కోప్పడకండి మహారాజా, ఈ టంగ్ 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 అనే ధ్వని నుంచే ఈ శివయ్య ఉద్భవించాడు. ఆయన ఒక ప్రకంపనం లింగావిర్భావకుడు అని చెప్పేసి నారదుడు అన్నాడట. అయినా సరే పార్వతీదేవి తండ్రి గారికి కోపం అయితే తగ్గలేదంట. మీ కోపం ఎలా ఉన్నా సరే పెళ్ళైతే జరుగుతుంది అని చెప్పేసి శివుడు పార్వతి కళ్యాణం అయితే చాలా అద్భుతంగా ఘనంగా అయితే జరిగిందట. ఇంకా వివాహం అయిపోయిన తర్వాత నారదుడు పార్వతీదేవి తండ్రి గారికి చెప్పాడట, పూర్వోత్తరాలు లేని ఒక అస్తిత్వమే ఈ శివయ్య అని చెప్పేసి అభివర్ణించారట నారద మహాముని. ఓం నమ శివాయ. ఇదండి నాకు తెలిసిన కథ. అంటే నేను నా చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పటి నుంచి నేను విన్నాను ఈ కథని. నాకు తెలిసింది నేను చెప్పానన్నమాట. అందరికీ తెలుసు, ఎందుకంటే పెద్దలు మన చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు కదా. సో మ్యాక్సిమం తెలుస్తుంది. ఇంకా శివరాత్రి ముందు రోజు కళ్యాణం ఎంత అద్భుతంగా జరుగుతుందంటే నాగేంద్ర స్వామి ఆలయంలో చాలా అద్భుతంగా జరుగుతుంది. చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. అందరూ వచ్చి చూస్తారు. ఎంత పుణ్యం కదా, ఇలాంటి కళ్యాణాలు చూస్తే ఎంత పుణ్యమో అనేది వేరే వాళ్ళు చెప్పవసరం లేదు, అందరికీ కూడా తెలుసు. నేనేమనుకుంటానంటే ఎక్కడికో వెళ్ళి కళ్యాణాలు చూస్తాము, టీవీలో లైవ్ వస్తుందనగానే చూసేస్తాం కదా. మన దగ్గరలో గ్రామంలో ఉన్న ఇలా కళ్యాణాలు జరిగినప్పుడు వెళ్ళి మన కళ్ళతో చూసి ఆ పుణ్యం మనం పొందాలని నేను అనుకుంటానన్నమాట. ఇంకా నాకు తెలిసిన విషయాలు అయితే ఇలా చెప్పానన్నమాట. పంతులు గారు కూడా చాలా మంచిగా పూజ అయితే చేశారు. ప్రతిదీ కూడా వాళ్ళకి చెప్పి పూజ అంతా చేయించారు. అందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఇంకా కళ్యాణం చూస్తున్నారు. గోవిందా గోవిందా. హర నమః పార్వతీపతయే. ఇప్పుడు ఓపీ చేసుకుని చెప్పాలండి అందరూ. యజ్ఞోపవీతం బ్రహ్మం వేత్తం ప్రజేపతే సహజం మనస్నాతో పదార్థవరా కన్యా వళధోళే గోబ్రాహ్మణ హితాయ చ జగతినాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. వామదేవాయ నమో శ్రీ లక్ష్మీనారాయణ. జీలకర్ర బెల్లం కూడా పెట్టేశారనమాట స్వామివారికి. తలంబరాలు
వేయడానికైతే అన్నీ రెడీ చేసుకుంటున్నారు. సముద్రస్థిగ్రహాయమే सर्वस्य पत्न्ये नमः ईशानस्य देवस्य पत्न्ये नमः पशुपतेर्देवस्य पत्न्ये नमः उग्रस्य देवस्य पत्न्ये नमः भीमस्य देवस्य पत्न्ये नमः महते देवस्य पत्न्ये नमः योत्रमाङ्गल्य देवतायै नमो नमः ओम प्रत्यये एकदा ब्रह्मणं वहरति एकदे विद्यमाना पार्वतीपतये हर 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 महादेव ओम नमः शिवाय ओम नमः शिवाय हर नमः पार्वतीपतये हर हर महादेव పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరిని నవ్వెనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు పేరుగల జవరాలి పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మేడ పెండ్లి కూతురు नमः पार्वतीपतये हर 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 पार्वती समेत नागेश्वर स्वामी वारिकी हर 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 महादेव गोविंदा पार्वतीपतये ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय अंतःशरद भूतेषु गुहायां स्वमूर्तौ इंद्रस्तु रुद्रस्तं विष्णुस्तं ब्रह्मत्वं प्रजापतिः वन्ददावा ज्योतिरसोमृतं ब्रह्मभोद्भवस्वरो सर्वविद्यानां ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो जुहयादाद्यवन्महं श्रियपञ्चधर्चञ्चा श्रीकावसदन्यके आनन्दः कर्तमश्चैव चिक्रेत इति विश्रुताः ऋषयस्ते पद्मानने पद्मभूरो पद्माक्षी पद्मशम्भवे त्वं मां भजस्व पद्माक्षेण सौख्यन्न भाव्यः
ఇలా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అయితే వైభవంగా చాలా అంటే చాలా ఘనంగా జరిగింది. ఇంకా దంపతులకి బట్టలు ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు బట్టలు పెడుతున్నారు. ఇంకా కళ్యాణం అయితే మంచిగా అయిపోయింది. ఇంకా కళ్యాణం జరిగిన తర్వాత ఆ పార్వతీ పరమేశ్వరుల్ని మళ్ళీ తీసుకెళ్ళి యథావిధిగా ప్లేస్లో అయితే పెట్టేస్తారు. ఇదండి మా గ్రామంలో జరిగిన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.